డిఎంహెచ్ఓ బోధన్ డివిజన్. అయితే కమింగ్ సీజనల్ డిసీజెస్ చాలా ఇప్పుడు డెంగ్యూ ఫీవర్, వైరల్ ఫీవర్స్ అవి అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి మన పెద్దలు రాజులను తొలగించి ప్రజా పరిపాలన ఉండాలన్న ఉద్దేశంతో ఓటింగ్ పెట్టుకున్నాం. ఆ ఓటింగ్ భాగంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఎక్కడెక్కడ డబుల్ ఓట్లు లేకుండా బయట వాళ్ళు ఎక్కడైతే ప్లేసెస్ ఉందో అక్కడే ఉండాలన్న ఉద్దేశంతో గైడ్ లైన్స్ ఇస్తాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మరి మనకు 24th వరకు టైం ఉంది. 24th అంటే 8-9 రోజులు ఉన్నది కాబట్టి బోధన్ కానీ నిజామాబాద్ కానీ విలేజ్లలో బాగా వచ్చిన పర్సెంటేజ్ ఓన్లీ టౌన్లో వస్తలేవు. టౌన్లో వస్తే మన తెలంగాణలో ఫస్ట్ ఉంటుంది. టౌన్లో రికవరీ బాగుంటుంది, పర్సెంటేజ్ ఉంటాయి. కాబట్టి ఈరోజు బోధనలో నిన్న నిజామాబాద్ చూసిన తర్వాత కన్సల్ట్ ఆఫీసర్స్తో ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నాయి, ఓటు యొక్క రేటు చాలా మన రైట్స్. రేపు ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రులని, పార్లమెంట్ మెంబర్లని ప్రైమ్ మినిస్టర్ చేసేది ఓటమి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం చేయాలని బహుశా 2 or 3 times విజిట్ చేసిన తర్వాత రెస్పాన్స్ లేకుంటే దాన్ని ఆలోచించారు. ఆ విధంగా చేయమని కూడా చెప్పారు. అదేవిధంగా ఇప్పటి వరకు బోధనలోనే 9,400 votes 434 డిడక్షన్ చేశారు. బయట వాళ్ళు డబ్బులు తీసేశారు. ఇంకా చాలా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అవి కూడా తప్పనిసరిగా అధికారులు అందరూ మన ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు కూడా ये वोट है तो क्या नहीं तो क्या ना को वोट देने जो वोट डालते बहुत अपने पास अभी 15,000 तक आता होगा. 15,000 वोट बाहर से आए सो दूसरा ऐसो बन गए सो अलग आए. वैसे लोग जिसको बनने आए हैं उसको वोट डाले, सिस्टम में रहता. उस वास्ते अपन सब मिलके इलेक्शन के टाइम में आपको मर्जी से वोट डालने का वास्ते जो अपना एरिया का नहीं है उसको अपना तकलीफ नहीं मालूम होता, डबल वोटर नहीं आए तो निकाल दो बोल के ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ ఆ ప్రకారం చేయాలని మన అధికారులకు చేస్తా ఉన్నారు. అయినా ఆడియో గారు మేము మున్సిపల్ చైర్మన్ గారు కలిసి ఒక రివ్యూ చేశాం. తప్పనిసరిగా ఒక 3-4 days లో 100% చేస్తామని చెప్తా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో వాళ్ళే వచ్చి వాళ్ళే ఈయనలేరు అని చెప్తా ఉన్నారు. సంతోషం. నేనే ఒకసారి రేషన్ కార్డు తెల్ల కార్డు ఇచ్చినప్పుడు బోధన మొన్ననే ఒక 6 months క్రితం నాకు డౌట్ వచ్చి మీరు ఎక్కడ వాళ్ళు అని అడిగారు. మహారాష్ట్ర వాళ్ళు వచ్చి అక్కడ బెనిఫిట్ తీసుకుంటాం, ఇక్కడ బెనిఫిట్ తీసుకుంటాం. నేను ఆ కార్డు ఇవ్వలే. ఎందుకు? సుదర్శన్ రెడ్డి పర్సనల్ ఇష్యూ కాదు,
మన పబ్లిక్ ఇష్యూ మనకి ఇవ్వకుండా ఇంకొకరికి వస్తాయి. కాబట్టి డబ్బులు వచ్చిన వాళ్ళు లేకుండా ఇవన్నీ చాలా చేసుకోవాలి. మీకు డబ్బులు వేసుకోవడం కూడా 5 ఇస్తా ఉన్నాం. ఎందుకంటే మన వాళ్ళకి ఖచ్చితం. ఇట్లా కొన్ని కాన్స్టిట్యూన్సీలు బాగానే పోతా ఉన్నాయి కాబట్టి ఇంకా దాన్ని బాగా చేయాలని ఆఫీసర్లకు మెసేజ్ ఇచ్చడం జరిగింది.